తర్వాత నిన్ను సుహృదాత్సేత్యంతి భేచ్యశ, మొక్కలు చేస్తారు నా వంట వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు అని అదే గడువుని రావణాసురుడు కూడా పెడతాడు. ఇక్కడుండే ఇన్ని రహస్యాలని స్వయంగా తెలుసుకోవలసిందని తెలియచేస్తూ చెప్పేటటువంటి ఈ కాండ పేరు సోయం హి సుందర కాండ. లోకంలో కథానాయకుడైనటువంటి వాడు ఎవరుంటారో ఆ కథానాయకుడి యొక్క ప్రస్తావన. ఏ కథని మనం రాస్తూ ఉంటామో ఆ కథలో ప్రతి అధ్యాయంలోనూ ఉండడం అనేది సంప్రదాయం. బాలకాండలో రాముడున్నాడు, అయోధ్యాకాండలో రాముడున్నాడు, ఆరణ్యకాండలో రాముడున్నాడు, కిష్కింధాకాండలో ఉన్నాడు, ఉత్తరకాండలో ఉన్నాడు రాముడు. సోయోహి సుందరకాండ, సుందరకాండలో ఉన్నాడు. కథానాయకుడు లేనిటువంటి ప్రధానమైనటువంటి కాండ సుందరకాండ. సోయోహి సుందరకాండ. 24 అమోఘమైన రహస్యాలు స్వయంగా ఆలోచించుకున్నటువంటి వాల్మీకి మహర్షి ఈ కాండకి సుందర అని పేరు పెడదామని నిశ్చయాన్ని చేసి 11,999 శ్లోకాలు ఖచ్చితంగా కిష్కింధాకాండకి ముగిసేలా ఏర్పాటు చేసుకుని 12,000వ శ్లోకంతో ప్రారంభిస్తూ తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షణ అన్నాడు. మొదట్లోనే మహావిశేషం. తతో రావణ నీతాయ. లోకంలో ఉన్న ఎవరినైనా సరే రావణాసురుడు సీతమ్మని ఏం చేశాడనంటే రావణుడు సీతమ్మని దొంగిలించాడు, అపహరించాడనే చెప్తాడు, చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు. ఏ గ్రంథాన్ని వ్రాస్తున్నటువంటి వాల్మీకి మహర్షి ఉన్నాడో ఆయన స్వయంగా మొట్టమొదటి సుందరకాండలో ఉండే శ్లోకంలో రావణ నీతాయ, రావణుని చేత తీసుకుపోబడింది సీతన్నాడే తప్ప అపహరింపబడింది అనడు ఆయన. సోయోహి సుందరకాండ. తీసుకువెళ్ళడానికి అపహరింపబడడానికి భేదం. పైగా రావణాసురుడు సీతమ్మ దగ్గరకు వచ్చి సుపర్ణ పన్నగం యథా బుధకే రోహిణీమివ, ఆ ఆకాశంలో ఉండేటటువంటి రోహిణీ నక్షత్రాన్ని బుధుడులాగా అమ్మా అంటాడు. బుధుడికి రోహిణీ నక్షత్రానికి తల్లికి కొడుక్కి ఉండేటటువంటి సంబంధం. కాబట్టి స్వయంగా రావణాసురుడు సీతమ్మని అపహరించడం కాదు, సీతమ్మని తల్లిని వెళ్ళినట్లుగా స్పష్టంగా ఈ పోలిక తెలియచేస్తుంది. ఇదేమిటి? రావణాసురుడు అపహరించాడని ప్రతి క్షణము లోకంలో అందరూ అంటూ ఉంటే ఆ తల్లిని కొడుకు తీసుకువెళ్ళినట్టుగా ఈ పోలిక ఏమిటనే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని రహస్యాల ముద్దను ఏర్పాటు చేసుకున్నటువంటి వాల్మీకి మహర్షి ఏ రహస్యం తర్వాత ఏ రహస్యాన్ని జాగ్రత్తగా అందించాలా అని బుద్ధి మొత్తం అంతా కూడా సముద్రంలోని కెరటాలతో ఘూర్ణిలుతూ ఉండే సముద్రంలో ఆలోచించినటువంటి వాడై సుందరకాండని చాలా జాగ్రత్తగా నిర్మించాలని ఆలోచించి సోయోహి సుందరకాండ, సుందర అని పేరు పెట్టాడు ఆయన. ఎంత ఆశ్చర్యకరమైనటువంటిదో ఇది. అటువంటి సుందరకాండలో మొట్టమొదటగా మనం చూడగానే కనిపించేది విశాలమైనటువంటి సముద్రం. ఆ సముద్రానికి ఇటుపక్క విశాలమైనటువంటి తిన్నె, ఇసుక తిన్నె, మొత్తం అంతా కూడా ఇసుకపరచబడ్డ ఒడ్డు కనిపిస్తోంది. మనందరం మానవ జాతి ప్రజలం కాబట్టి, 2 కాళ్ళ వాళ్ళం కాబట్టి సముద్రము అనగానే సముద్రం కనిపించాలి. ఎత్తైనటువంటి కెరటాలు ఆకాశం దాకా వెడుతున్నాయంటే అంత ఎత్తుగానూ కెరటాలు కనిపించాలి. కెరటాల యొక్క తుంపులు ఎంత ఎత్తో ఎగురుతున్న ఆ భావన హృదయంలో మెదలాలి. అలా ఉన్నటువంటి సముద్రపు ఈ ఒడ్డున ఇసుక మీద ఎన్నెన్నో కోతులు లక్షల 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 సంఖ్యలో అన్ని తల వంచుకుని దిగాలుగా కనిపిస్తున్నాయి. అందరూ తల వంచుకునే కనిపిస్తున్నారు తప్ప ఒక్కడు కూడా తల ఎత్తి కనిపించరు. అది సుందరకాండ యొక్క ప్రారంభం. అందరూ అలా ఉన్నటువంటి వేళ జంబవాన్ కార్యవృత్తాంతం,
అందరూ తలదించుకున్నటువంటి వేళ కార్యక్రమం ఎలా కొనసాగుతుందయ్యా, ఎవరో ఒకరు ప్రారంభించాలి కదా అని జాంబవంతుడు భల్లూకరాజు అయినటువంటి వాడు లేచి మొత్తం కోతులందరి మధ్యలోనికి వచ్చాడు. ఒక భల్లూకపు రాజైన జాంబవంతుడు వస్తున్నాడనే యథార్థాన్ని గమనించి కోతులన్నీ అతన్ని పరిశీలిస్తున్నాయి, ఏం మాట్లాడతాడా అని. శతయోజన విస్తీర్ణం, 100 యోజనాల వైశాల్యం కలిగినటువంటి సముద్రాన్ని దాటగలిగిన మీ బలాబలాలు ఎంత అని స్వయంగా ఆయన అడిగాడు. అడగగానే అందరిలోకి పిల్లవాడైనటువంటి గజుడనే చిన్న కోతి లేచి, దశయోజన విస్తీర్ణం ప్లవనే మే మతిర్భవేత్, నేను 10 యోజనాల దూరం ఎగరగలను అన్నాడు. ఈ మాటను వినగానే చాలా తక్కువగా మనం అంచనా వేస్తాం, అది సరికాదు. శ్రీమద్ రామాయణంలో ఎక్కడా కూడా పరిహాసానికి సంబంధించిన వాక్యాలు ఉండవు. శ్రీమద్ రామాయణ భారత భాగవతాలనేవి గాంభీర్యంతో చెప్పుకోబడవలసిన గ్రంథాలే తప్ప వేళాకోళాన్ని చెప్పుకోవడానికి, పరిహాసానికి సంబంధించిన విశేషాలను చెప్పుకోవడానికి సరిపోయేటటువంటి ఆ విధంగా చెప్పబడవలసిన గ్రంథాలు కావు, గాంభీర్యంతో ఉండేవి. 10 యోజనాలు నేను ఎగురుతాను అని అనగానే మిగిలిన కోతులన్నీ వాడికేసి చూశాయి. ఒకే ఒక యథార్థాన్ని లౌకికానికి సమన్వయించుకోవాలి. ఇక్కడ ఒక రామాలయాన్ని కట్టదలిచాము, దీనికి 30 లక్షలు అవుతుంది అని అంటే నేను 5,000 ఇస్తానని ఎవడైనా ఒకడంటే అతడు గజుడితో సమానం. మొట్టమొదటగా తన చందాన్ని ప్రకటిస్తూ ఇష్టం, నా శక్తి ఇంత అన్నాడు. అది గజుడు చేసినటువంటి పని, వాడిని తక్కువ చేయనే కూడదు. ఏ సుముహూర్తంలో అతడు అంతన్నాడో వెంటనే రెండో వాడు గవాక్షుడు లేచి, 20 యోజన వైశాల్యం, నేను 20 యోజనాలు ఇస్తాను, 20 యోజనాలు ఎగరగలనన్నాడు. ఎంత గొప్ప చూడండి. ఋతు సుదర్శన కాల, కాలానికి ఆ శక్తి ఉంటుంది. సరైనటువంటి కాలంలో కానీ ఆ యథార్థమైనటువంటి కార్యక్రమం ప్రారంభిడితే కాలీనమైనటువంటి శక్తి అనుగ్రహం లభిస్తుందనడానికి ఇంతకు మించిన ఆధారం లేదంటాడు వాల్మీకి మహర్షి. అంచేతనే సీతాదేవిని అపహరించేందుకు ముహూర్తాన్ని, రావణాసురుడు లంకలో ఉంచేందుకు ముహూర్తాన్ని, రామునికి పట్టాభిషేకం చెడిపోయేందుకు ముహూర్తాన్ని, ప్రతిదాన్ని ఖచ్చితమైన కాల నిర్ణయాన్ని చేసి పెడతాడు. గృత్రరాజు అయినటువంటి వాడు స్వయంగా చెప్పాడు, ఆఖ్యాత గృత్రరాజేన నజపశ్యామి తామహం, సీతమ్మ నాకు కనిపించడం లేదేని ఆంజనేయుడు అనుకుంటున్నటువంటి వేళ సంపాదనే పేరు కలిగినటువంటి మహానుభావుడైన ఒక అద్భుతమైనటువంటి పక్షి అన్నాడు, కంగారు పడకయా నేను స్వయంగా చెప్తున్నాను, ఏ రావణాసురుడు సీతమ్మని అపహరించాడో అది విందోనామ ముహూర్తోయం సచకాభుత్సనాభుతత్, రావణాసుడికి కాలాన్ని గురించినటువంటి జ్ఞానం లేదు. వాడు విందానే పేరు కలిగిన ముహూర్తంలో సీతమ్మను అపహరించాడు కాబట్టి వింద ముహూర్తంలో వస్తువు పోతే కొంతకాలం అయిన తర్వాత సుఖంగా తిరిగి వస్తుందని చెప్పాడు పక్షి. అందుకనే సీతమ్మ తిరిగి వచ్చింది. అంతటి అమోఘమైన కాల గణన, కాల నిర్ణయ విధానం భారతీయ సంప్రదాయాన్ని ఆలోచించుకు చూడాలి. ఇక్కడ స్పష్టంగా అదే మాట. అంచేత గవాక్షుడు చెప్పాడు, గజుడు ఎప్పుడైతే 10 యోజనాలు అన్నాడో ఆ కాల నిర్ణయ ముహూర్త శక్తిని బట్టి రెండోవాడు 20 యోజనాలు ఎగురుతానన్నాడు. మూడోవాడు గవయుడు లేచాడు, 30 యోజన, 30 యోజనాలు నేను ఎగురుతాను. నాలుగోవాడు మైందుడు 40, ద్వివిధుడు 50, సుషేనుడు 60, పర్జన్యుడు 70, వరుసగా గంధమాధనుడు 80 దాకా వచ్చేసరికి జాంబవంతుడు అన్నాడు. వయసులో ఉన్నటువంటి కాలంలో అద్భుతంగా ఏ వామనమూర్తిగా ఉన్న శ్రీ మహావిష్ణువు త్రివిక్రమావతారాన్ని అంత ఎత్తుగా ఆకాశం వరకు వ్యాపించి ఎత్తెదిగాడో ఆయన్ని ముమ్మారు ప్రదక్షిణం చేద్దామనుకున్నటువంటి నేను 21 మార్లు ప్రదక్షిణాన్ని చేశాను. అంతేకాక అతి సౌందర్యవతి అయినటువంటి లక్ష్మీదేవి, ఇంత అందంగా ఉన్నటువంటి ఆమెకి సరైనటువంటి వరుడు లభిస్తాడా లేదా అని సముద్రుడు దుఃఖిస్తూ ఉన్నటువంటి వేళ ఓదార్చిన వాళ్ళలో మొదటివాడిని నేనే.
కల్పవృక్షంతో సమానమైనటువంటి పారిజాత పుష్ప వృక్షాన్ని భూలోకంలో నాటాలి అంటే ఎక్కడ సాధ్యమవుతుందనే దేవతల చర్చలో పాల్గొన్నటువంటి అవకాశాన్ని పొందినవాడిని నేను. వయసు బాగా ఉన్న రోజుల్లో అంత శక్తిమంతుడై ఎంత దూరమైనా ఏ విధంగానైనా ఎగరగలిగిన శక్తి ఉన్న నేను ఇప్పుడు వయసు మీరింది కాబట్టి 90 యోజనాలు మాత్రమే ఎగురుతాను తప్ప అంతకంటే శక్తిమంతుణ్ణి కాదు అన్నాడు. సోయోహి సుందర కాండ. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యాన్ని ఎవరైనా ఒకళ్ళు తలపెట్టడానికి సిద్ధపడ్డప్పుడు ఏం చేయాలని సుందరకాండం చెప్తుంది అంటే, నిజమైనటువంటి హృదయంతో నేను ఇంత మాత్రమే చేయగలనని సిగ్గుపడకుండా చెప్పాలని చెప్తుంది తప్ప నేను అన్నీ చేయగలననే అబద్ధాలు చెప్పద్దు అంటుంది. సోయోహి సుందర కాండ. ఇంట్లో అయినా సరే నేను ఇంతకు మించి నా శక్తి చాలదని చెప్పినటువంటి వాడు చాలా గొప్పవాడు తప్ప అంతా నేను చేయగలను నెత్తి మీద వేసుకుని ఏం చేయననేటటువంటి వాడు ఉంటాడే వాడిని నమ్మద్దని చెప్తుంది సుందరకాండ. సుందరకాండ మోక్షాన్ని పుణ్యాన్ని ఇచ్చే మాట యథార్థమే, కానీ దాంతోపాటు బతికే తెరువుని బతకవలసిన విధానాన్ని కూడా చెప్తుంది. అది విశేషం. సోయోహి సుందర కాండ. ఈ మాటలన్నీ విన్న తర్వాత దక్షిణ దిక్కు సైన్య అధ్యక్షుడు, సైన్యాన్ని నడిపించేటటువంటి వాలిపుత్రుడైన అంగదుడు లేచి, నేను 100 యోజనాలు ఎగురుతాను కానీ తిరిగి మాత్రం రాలేను అన్నాడు. సోయోహి సుందర కాండ. ఇంట్లో ఎవరైనా పెద్దవాడు కానున్నట్లయితే ఆయన చాలా తెలివితేటలు కలిగిన వాడు అవుతాడు. జాంబవంతుడు ఉన్న అందరిలోకి వృద్ధుడు, అనుభవశాలి, తెలివితేటలు కలిగిన వాడు, కార్య నిర్ణయ విధానం చేయగలిగినటువంటి వాడు, కార్య సాధన కుశలుడు. అంగదుడి యొక్క ఎంత దూరం ఎగురగలడో ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనేది ఆయన మనసులో ఉన్న ఆలోచన. నేరుగా వెళ్ళి అంగదా 100 యోజనాల సముద్రం ఉందయా, నువ్వు దాటగలవా అని కానీ అన్నట్టయితే, అడిగినట్టయితే నా విషయం నీకెందుకని నిర్భయంగా చెప్తాడు వాడు, వాలిపుత్రుడు కాబట్టి. వాడి హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని వాడి చేతినే రప్పించాలని ఆలోచించినటువంటి జాంబవంతుడు తెలివితేటలుగా వీడిని 10, వాడిని 20, వీడిని 30 ఇలా వరుసగా అందరి చేతను వాళ్ళ నోటితోటే చెప్పించినటువంటి మహానుభావుడైన జాంబవంతుడు ఆ విపరీతమైన